దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ గౌరవపూర్వకంగా మనము వాక్య ధ్యానములోకి మనం వెళదాం, వాక్య భాగములోకి మనం వెళదాం. ఈ దినం మరి ఒక చక్కని ఆలోచన, ఒక సంతోషం ఏదంటే ప్రియాంకల యోహాను వారి కుమారుడు గతించిన కాలంలో భయంకరమైనటువంటి మరి కొన్ని బాధల్లో, బాబు చిన్నోడైనా చాలా బాధలు పడ్డాడు మరి ఆ బాధల నుంచి దేవుడు ఏదో రకంగా దేవుడు ఏం చేశాడంటే దేవుడు దీవించాడు, దేవుడు మరి కరుణించాడు, తనకున్న బాధనంతా కూడా దేవుడు తీసేశాడు. ఈ దినాన వారు చక్కగా మందిరానికి ఇద్దరు భార్య భర్త తన కొడుకుని ఎత్తుకొని వచ్చారు కనుక చాలా సంతోషం. ఇది ముఖ్యమైనది కదా. ఊరికి వచ్చిన తర్వాత నిద్రలేదనో లేదా ఇంకోటని ఇంటి దగ్గర కూర్చొని ఉండడం మంచిది కాదని మంచి ఆలోచనతో ఏం చేశారంటే తన కుమారుణ్ణి తీసుకొని మందిరానికి రాగలిగారు. కనుక ఈ విషయంలో నేను ప్రియాంకను యోహాను అభినందిస్తున్నా. ఇదే స్థితి, ఇదే భక్తి మరి మీరు స్థిరకాలం ఈ భూమి మీద ఉన్నంత వరకు ఉండాలనేదే దేవుని కోరిక, దేవుని ఆశ, దైవ సేవకుడైన నా ఆశ కూడా. సంఘముల కార్యక్రమాలన్నింటిలో కూడా పాలు పొందొచ్చు, చక్కగా దేవుని ఈ విధంగా సేవ చేయడం కూడా చాలా మంచిది. ఈ దినం అంశం ఏది అంటే తన పొరపాట్లను గమనించిన వ్యక్తి, తను ఏం చేస్తున్నాడో తన పొరపాటును ఏం చేశాడో సరిదిద్దుకున్న వ్యక్తి మాట్లాడుకుందాం. చక్కగా ఆ విషయాలను మనము మాట్లాడుకుందాం. అంశం లేదా పాఠం ఈ దినం ఏది అంటే సౌలు తన పొరపాట్లను తెలుసుకొని ఏమన్నాడు. పాత నిబంధన గ్రంథములో ఉన్న మొట్టమొదటి ఇశ్రాయేలీలకు రాజైన చిన్న వయసులోనే చక్కని రాజరికానికి దేవుడే ఏర్పరచుకున్న చిన్న గోత్రం యాకోబు కొడుకుల్లో ఒక కొడుకు. ఆ గోత్రము మరి బెన్యామీను, తర్వాత యోసేపు, వీరిద్దరు ఒక తల్లి పిల్లలు రాహేలు. ఆమె చివరిలో వీళ్ళకు జన్మనిచ్చి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తల్లి. దయచేసి ఇక్కడ వినాలి, తల్లి. ఆమె మరి చక్కని కొడుకులను, రాజరికము చేసే కొడుకులని, పరిశుద్ధత కలిగినటువంటి చక్కని గోత్రాలను కని ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి చక్కని తల్లి. ఆ తల్లి, అలాంటి తల్లులు భూమి మీద చాలామంది కూడా ఉన్నారు. వారి ప్రార్థన, వారి మంచితనము, వారి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము దేవుడిచ్చినటువంటి భాగ్యం. మంచిది. మరి ఆ గోత్రములో ఉన్నవాడే కీసు కుమారుడైన బెన్యామీను గోత్రికుడు సౌలు. ఈయన పేరు సౌలు. మంచి మొదట్లో జ్ఞానం కలిగిన వాడు, మంచి అవనస్తుడు, మంచి ఆలోచన కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తండ్రికి లోబడేవాడు, తండ్రికి ఉన్నటువంటి మంచి లక్షణాలు కలిగిన మంచి భక్తిపరుడు ఈ సౌలు గారు. మొట్టమొదట్లో ఆయన గురించి మనం నేర్చుకున్నాం. తన తప్పులను ఎరిగాడు, తన తప్పులను తెలుసుకున్నాడు. ఈ యొక్క చక్కని యవనస్తున్నటువంటి మరి సౌలు తన యవన కాలంలో ఉన్న పరిస్థితి లాగానే మారిపోయాడు. ఈ దినము ఏ డే చెప్పండి? ఏ డే ఈరోజు? ఫ్రెండ్షిప్ డే. కానీ భూమి మీద ఎలాంటి ఫ్రెండ్షిప్ను నువ్వు ఫాలో కావాలి, ఎలాంటి ఫ్రెండ్షిప్ను స్నేహం చేయాలి, ఎలాంటి ఫ్రెండ్షిప్ను నీవు జత కట్టుకొని తిరగాలి అని నా ఒక చక్కని 2 నిమిషాలు 3 నిమిషాల ఆలోచన, దేవుని ఆలోచన నేను మీకు తెలుపుతాను. చూడండి చూడండి, మంచి ఆత్మీయుడైనటువంటి, బాగా వినాలి, మంచి ఆత్మీయుడైనటువంటి ఆ స్నేహితుని ఫాలో కావాలి, వెంబడించాలి. తన స్నేహం నీ స్నేహం కలిసిపోవాలి కదా. ఈ లోకానుసారమైనటువంటి ఫ్రెండ్షిప్తో, ఈ లోక స్నేహము కలిగిన ఫ్రెండ్షిప్తో నువ్వు ఫ్రెండ్షిప్ చేయటం వలన దేవునికి దూరం అవుతావు,
దేవుని దీవెనలకు దూరం అవుతావు, దేవుని ఆశీర్వాదాలకు దూరం అవుతావు. మంచిది. ఈ ఫ్రెండ్షిప్ డే దినమున అనేకులను ఏం చేయాలి? ప్రభు సన్నిధికి నడిపించే మంచి ఫ్రెండ్గా నువ్వు ఉండాలి. బైబిల్లో ఫ్రెండ్స్ ఉన్నారు నాన్న కదా. నతానీయులు, ఫిలిప్పు మంచి ఫ్రెండ్స్ వాళ్ళు బైబిల్లో. వాళ్ళు మరి వాళ్ళ పూర్వంతరాలు మనం ఆలోచన చేస్తే చదవాల్సిన అవసరం లేదు. కానీ యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో కనిపించారు వాళ్ళందరూ కూడా. యేసు ప్రభును చూడటానికి తన ఫ్రెండ్ను తోలుకొని వచ్చాడు. ఫిలిప్ వెళ్ళి, యేసు ప్రభు ఉన్నాడు, మీరు రండిని ఆయనని పిలిచాడు. ఆయన కొన్ని విషయాలు మాట్లాడినా ఆయన వచ్చేసాడు. నతానేలు యేసుప్రభు దగ్గరికి వచ్చుట చూసి, నతానేలు నువ్వు మంచి కపటము లేనటువంటి మంచి వ్యక్తివి నువ్వని తనను దీవించాడు. చూడండి, ఫిలిప్ అనేటువంటి ఈ వ్యక్తి నతానేలును తన స్నేహితుని దేవుని దగ్గరికి తీసుకుని వచ్చాడు. తనలో ఉన్న మంచితనం బయటపడింది. మరి మీరు కూడా అలాంటి స్నేహితులుగా ఉండాలి. ఈనాడు భూమి మీద ఉన్న స్నేహితుల కంటే దేవుడు, నేను మంచి స్నేహితుల కోసం ప్రాణం పెట్టినవాడు ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు. అవునా కాదా? అలాంటి స్నేహితుడుగా నీ భూమి మీద బ్రతకాలి. అనేక మందిని ప్రభు వైపు తిప్పే స్నేహితుడుగా నువ్వు ఉండాలి. చెడు ఆలోచన లేకుండా, చెడు తలంపు లేకుండా, ఈ లోకములో ఉన్న చెడ్డ వాటిని మరి సేవించకుండా, పీల్చకుండా ఉన్నటువంటి స్నేహితులతో తిరిగి దేవుని పరిచయం చేసేటువంటి మంచి స్నేహితులుగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. కనుక అలాంటి స్నేహితుడిగా మీరుండండి. కనుక మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి కూడా మరి సోషల్ మీడియాలో మరి దేవుని మాటలు, తర్వాత కొన్ని ఆలోచనలను, కొన్ని దేవుని పద్ధతులు తెలపటానికి వింటున్నటువంటి సోషల్ మీడియాలో ఉన్న స్నేహితులందరికీ కూడా ఈరోజు నేను కూడా ప్రభు పేరిట మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మనం ముందుకు వెళ్ళిపోదాం. దయచేసి సోషల్ మీడియాలో ఈ మాటలు, దేవుని మాటలు వింటున్నటువంటి మరి అనేక మంది స్నేహితులు దయచేసి ఈ వాక్యాలను మీరు అనేకులకు పరిచయం చేయండి. ఈ యొక్క మరి ఈ ఛానల్ను మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి దేవుని మాటలను అనేకులకు పరిచయం చేయాలి. అంటే మరి అనేకులకు షేర్ చేయమని ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను. కనుక ముందుకు వెళ్ళిపోదాం. ఈ దినము చెప్పుకున్న రీతిగా అంశం ఏది అంటే, సౌలు తన జీవితంలో తన పొరపాట్లను తెలుసుకొని దావీదుతో ఏమన్నాడు? సౌలు ఎవరు అంటే నాన్న, మొట్టమొదటి ఇశ్రాయేలులకు రాజు సౌలు, ఈ బెన్యమీను గోత్రికుడు. దావీదు ఎవరు? ఆయన యూదా గోత్రములో పుట్టినటువంటి యెషయి కుమారుడు. మరి వాళ్ళు 7 మంది, 7 అంకె కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని సైన్యాన్ని మరి ఆ సైన్యాన్ని చక్కగా పరిపాలించటానికి పుట్టిన ఒక చక్కని కుమారుడు మరి యెషయి గారికి. వీళ్ళు బెత్లెహేములో ఉన్నటువంటి కాపురం ఉన్నటువంటి వారిద్దరి గురించి ఈ దినాన మనం నేర్చుకుందాం. మొట్టమొదట సౌలు ఎవరు అనేటువంటి మనం ఆలోచన చేస్తే, నాన్న చెప్పాను కదా, బెన్యామీను గోత్రానికి చెందినవాడు, మొట్టమొదటిగా రాజునుగా ఏర్పాటు చేయబడినటువంటి వాడు. మన దేశానికి మొట్టమొదటి ప్రధాని ఎవరు చెప్పండి? మన దేశానికి మొట్టమొదటి ప్రధాని ఎవరు? ఆయన ఎవరు నాన్న? జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధాని. అవునా? స్త్రీలలో మొట్టమొదటి ప్రధాని ఎవరు? ఆయన కుమార్తెనే, ముద్దుల కుమార్తె, తండ్రి అడుగుజాడలో తిరిగిన కుమార్తె, తండ్రి ఆశలను నెరవేర్చిన కుమార్తె. వాళ్ళందరూ కూడా బిల్లీగ్రామ్, దైవజనుడైనటువంటి బిల్లీగ్రామ్ కదా. ఆయన 100 ఏళ్ళు బ్రతికినటువంటి మహాప్రపంచములో సువార్థికుడు, మహాగణుడు బిల్లీగ్రామ్ గారు. ఆయన అమెరికాలో పుట్టి చక్కని దేశాలు తిరిగి తన స్నేహితుడైన జవహర్లాల్ నెహ్రూ గారికి సువార్త చేసి ప్రభులోకి నడిపించిన మంచి స్నేహితుడు ఎవరు చెప్పండి? ఎవరు? బిల్లీగ్రామ్ గారు. మనం కూడా అలా ఉండాలి. అవునా?
ఉత్త స్నేహం అనేదో ఒక ఎర్రని దారమో నల్లని దారమో లేకపోతే ఏదేదో చేసి బహుమతులు ఇవ్వచ్చు, నేను కాదను. ఫ్రెండ్షిప్ డేకి ఏదో ఒక గుర్తు ఇవ్వచ్చు, నేను ఖచ్చితంగా ఇవ్వండి, నేను కాదనను. కానీ దానితో పాటు రక్షణ కూడా నువ్వు వారికి పరిచయం చేశావు అంటే అబ్బో వారు చాలా గనులైపోతారు. అవునా? అదేవిధంగా ఈ సౌలు కూడా ఇశ్రాయేలులకు ఒక మంచి ప్రధానునిగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని సేవకునితో అభిషేకము చేయించాడు. కానీ కొన్ని పొరపాట్లు చేసి పాడేశాడు. అవునా? అన్యాయంగా యూదా గోత్రములో పుట్టినటువంటి చక్కని యవనస్తుని, ఈ యవనస్తుడు గొల్యాతును చంపాడు, రాజ్యానికి క్షేమము తెచ్చాడు, మరి దేశానికి క్షేమము తెచ్చాడు, ప్రజలకు క్షేమము తెచ్చాడు, బానిస బ్రతుకును తీసివేశాడు, బానిస బ్రతుకు రాకుండా ప్రయాసపడ్డాడు, ప్రాణము తెగించి పోరాడాడు. అలాంటి వ్యక్తిని ఏం చేశాడు? ఈ సౌలు బెన్యామీను గోత్రానికి చెందిన మొట్టమొదటి ఇశ్రాయేలీల రాజు అయినటువంటి ఈ సౌలు చంపాలని ప్లాన్ చేశాడు. అవునా? నరహత్య చేయకూడదు అని మోషే ధర్మశాస్త్రములో రాయబడిన దేవుని ఆజ్ఞను ఆయన చదివాడు. ఇశ్రాయేలీల కాలములోనే ఈ ధర్మశాస్త్రం ఉన్నది. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమని చెప్పాడు, నీ పొరుగువానికి కీడు చేయొద్దని చెప్పాడు. అయినా వాటి లెక్క చేయకుండా రాజ్యము కొరకు ఏం చేశాడు చెప్పండి? ఈ దావీదు బ్రతికినంత కాలము నా రాజ్యానికి క్షేమం ఉండదేమో, నా రాజ్యము రెండైపోతుందేమో, నా రాజ్యము వేరైపోతుందేమో. అవునా? బా దేవుని వాక్యములో మనం ఆలోచన చేస్తే బాగా ఆలోచన చేయండి. అవునా? బాగా ఆలోచించి మన వాక్యాన్ని చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. 26వ అధ్యాయం 20వ వచనం. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణం నొందకపోవుదును గాక. ఒకడు పర్వతముల మీద కౌజు పిట్టను తరిమినట్టు. బాగినండి, ఒకడు కౌజు పిట్టను పర్వతముల మీద తరిమినట్లుగా ఇశ్రాయేలీల రాజువైన నీవు మిన్నల్లిని వెదుకుటకై. మిన్నల్లిని కదా, లీకు లావతుందా? మిన్నల్లిని వెదుకుటకై మిన్నల్లిని ఎదుకుటకు బయలుదేరి వచ్చితివి. అందుకు సౌలు నేను పాపము చేసి తిని. వెరీ గుడ్ నాన్న, వినర్రా? ఇలాంటి స్థితి మీకుందా? ఈనాడు సోషల్ మీడియాలో దేవుని సేవకుల్లో నుండి దేవుడు తండ్రి అయిన దేవుడు మాట్లాడి ఈ మాటలు ఏమంటాడు? సౌలు దావీదును పర్వతాల మీద తరుముతూ చంపాలని వెళ్ళినప్పుడు నేను మిన్నల్లిని, నేను ఎందుకు పనికిరాని వాణ్ణి, నాలో ఏ మంచి లేదనుకో, నేను రాజ్యానికి అర్హుని కాదనుకో, అయినా నన్ను చంపాలన్నటువంటి ఆలోచన నీకెందుకు వచ్చింది? రాజా, నేను మిన్నల్లిని రాజా. ఈనాడు దైవ సేవకులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏదో చిన్న చిన్న పొరపాట్లకు చేసుకొని మన దేవుణ్ణి, మన రక్షకుణ్ణి ఏం చేస్తున్నారు? పలచన చేసేటువంటి దైవ సేవకులు కోకోలకు ఉన్నారు నాన్న. ఏదో తాను మహాజ్ఞానులు అనుకుంటారు. మనము జ్ఞానులం కాదు నాన్న, మన తండ్రి జ్ఞానవంతుడు, మనము కొంచెం జ్ఞానమే మనకున్నది. ఆయన ముందు మనం ఏం మాట్లాడాలో తక్కువనే మాట్లాడాలంటాడు దేవుడు. నేను పరలోకమందు ఉన్నారు, మీరు భూమి మీద ఉన్నారు, మీ మాటలు చాలా కొద్దిగా ఉండాలి. ఎందుకు? విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు. అందుకు ఆ మాటలు క్లియర్గా మనం చదువుకుంటే, అందుకు సౌలు నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దానిని బట్టి నేను నీకిక కీడును దావీదా నాయనా నా యొద్దకు తిరిగి రమ్ము వెర్రివాడనై నేను బహు తప్పు చేసి తిననగా. చాలు, అక్కడ ఒక మాట అన్నాడండి. ఏమన్నాడండి? నేను కాదు, అక్కడ నేను వెర్రివాడను అన్నాడు. ఇది చాలా విలువైన మాట అండి. చాలామంది భర్తను వెర్రిగా మాట్లాడే భార్యలు ఉన్నారు లేరా భూమి మీద? ఏదో తప్పు చేశాడని,
తప్పు చేయాడనేటువంటి రుజువు లేకుండా కూడా ఇష్టానుసారంగా మాట్లాడే స్త్రీలు లేకపోలే, వెర్రిగా మాట్లాడేవాళ్ళు. దావీదు ఏం తప్పు చేశాడు నాన్న? ఏ తప్పు చేయలే. దావీదు చెయ్యలేని పని చేశాడు. దావీదు సౌలుకు ఘనత తెచ్చిపెట్టాడు. సౌలు చెయ్యలేని పని దావీదు చేశాడు. సౌలు దేవునికి దూరంగా ఉన్నాడు. ఎప్పుడు? రాజరికం వచ్చిన తర్వాత, రాజ్యం తనకు వచ్చిన తర్వాత, రాజు అయిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయేటువంటి పరిస్థితికి వచ్చేసాడు. అవునా? అయితే దావీదు తన తండ్రి గొర్రెలను తీసుకొని వెళ్ళి చక్కని పాటలతో తండ్రి అయినటువంటి దేవుణ్ణి గణపరుస్తూ తంబురలు తీసుకొని, సితారా తీసుకొని చక్కగా ఆయనను ఆరాధించేటువంటి వాడు. తన యొక్క గొర్రెల మీదికి, తను కాస్తున్న జీవుల మీదికి ఏ జంతువు వచ్చినా, ఏ క్రూర మృగం వచ్చినా ప్రాణాలు తెగించి కాపాడుకునేటువంటి సత్త కలిగిన వాడు ఈ మహా వ్యక్తి. దేవుని శక్తి కలిగినటువంటి వాడు ఈ దావీదు. అన్యాయంగా ఎమ్మడి పడ్డాడు, తరుముతూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు, రకరకాల బాధలు కలిగాడు. కొడుకు నుంచి బాధలు వచ్చాయి, అల్లుల నుంచి బాధలు వచ్చాయి, ఇరుగు పొరుగు వారి నుంచి బాధలు వచ్చాయి, సొంత మామ పిల్లనిచ్చిన మామ సౌలుతోనే బాధలు వచ్చేసాయి. అవునా? భార్య నుంచి కూడా బాధలు వచ్చేసాయి. ఈనాడు భర్తలకు భార్య నుంచి బాధలు వచ్చేటువంటి బాధలు తెచ్చిపెట్టే భార్యలు ఉన్నారు, భర్తకు బాధలు తెచ్చిపెట్టే భర్తలు ఉన్నారు. తర్వాత భార్యకు భర్తలు కూడా బాధలు తెచ్చుతున్నారు, భార్యలు భర్తలకు కూడా బాధలు తెస్తున్నారు. నాన్న, పిల్లలు తల్లిదండ్రులకు బాధలు తెస్తున్నారు. అరే, నేను వీరిని ఎందుకు కంటినా, వీడు పురిటిలోనే వీని గొంతు విసుగు చంపింటే బాగుండు కదా అనే స్థితికి తల్లిని తండ్రి మాట్లాడే స్థితికి తెచ్చుకుంటున్నారు కదా నాన్న. దావీదా, నేను వెర్రివాడను, పాపం చేశాను. తన తప్పు తెలుసుకుంటున్నటువంటి సౌలు చివరికి తన తప్పు తెలుసుకున్నాడు. దావీదు నుంచి నాకు ఎలాంటి హాని లేదు, నా రాజ్యానికి హాని లేదు, నాకు హాని లేదు. నేను ఎందుకు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాను, ఎందుకు దుర్మార్గంగా మాట్లాడుతున్నాను, ఎందుకు నాకు ఈ వెర్రితనం ఏంటి? ధనమెచ్చు మొదమెచ్చు. ఎవడైతే రాజరికంగా ఉంటాడో కదా నాన్న, మనము చూస్తున్నాం రాజ్యం కొరకు ఏం చేస్తున్నారు, చేయరాని పనులలో చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్నటువంటి రాజు లేడు మనకిప్పుడు. తన్ను తాను ఎన్నుకున్న రాజు పరిపాలన చేస్తున్నాడండి ఇప్పుడు. అవునా కదా? ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం. దావీదా, నాయనా నేను వెర్రోని రానైనా నా దగ్గరికి అంటాడు. కానీ దావీదు నమ్మడు కదా. ఎవరిని నమ్మినా ఇప్పుడు మనం యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్నాం, ఒరే నిన్ను నమ్మము రాని పెడుతున్నారు ఎవరు, అంటే ముసలి వాళ్ళు. ఒకప్పుడే నీ పరిపాలన మేము చూసాము, నిన్ను నమ్మలేదు, ఇప్పుడు నమ్మం. దావీదు కూడా సౌలు, నేను నమ్మను, నీ కుక్క బుద్ధి, నీ వంకెర బుద్ధి నాకొద్దు, నేను నీ దగ్గరికి రాను అంటాడు. ఇప్పుడు మనము 21 వచ్చిన మళ్ళొక్కసారి చదువుకుందామా? ఏది? 26 అధ్యాయం. ఏది? మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 21 వచ్చినని మళ్ళొకసారి చదువుకుందాం. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దానిని బట్టి నేనిక కీడు చేయను. దావీదా నాయనా నా యొద్దకు తిరిగి రమ్ము. వెర్రివాడనై నేను బహు తప్పు చేసి తిననగా దావీదు రాజా ఇదిగో నీ ఈట నా యొద్దనున్నది. పనివారిలో ఒకడు వచ్చి దానిని తీసుకుని వచ్చును. అక్కడ ఇంకోటి తెలుసా నాన్న? ఇశ్రాయేలీల దగ్గర, అంటే రాజు దగ్గర ఏమేముంటుంది తెలుసా? ఏమేముంటుంది? హల్లెలూయా. ఇక్కడ చూడండి రా, వాక్యం వినండి అమ్మా కదా. ఇక్కడ వినండి, వాక్యం వినండి ప్లీజ్. వెర్రివాళ్ళంగా మనం కూర్చోకూడదు మందిరములా.
నేను వెర్రివాడైనందుకే దేవుని వాక్యం అర్థం కాదు కొందరికి. ఆయన అంటాడు, ఒరే నాయనా నేను ఎర్రోనైనందుకేరా నీ జీవితంలో నాకు అసలుకు మేలు అంత కీడ చూసుకుంటున్నాను నేను. సౌలు ప్రాణము దావీదు విషయంలో ఏమైందంట? ఇంతవరకు చదివితే విన్నారు కదమ్మా నాన్న. రే సౌలు అంటాడు, నా ప్రాణము దావీదా నీ విషయములో ఎలా ఉందంటే ప్రియముగా ఉంది గనుకనే నన్ను నువ్వు చంపలేదు. దేవుడే చెప్పాడు సౌలును చంపు అని. దేవుడు అవకాశం ఇచ్చాడు. మీకు ఎవరిని భర్తను తిట్టడానికనో, నీ భార్యను తిట్టడానికనో, ఇరుగు పొరుగు వారిని తిట్టడానికనో, లేకపోతే నీకు అవకాశం దొరికినప్పుడు ఇంకా నాకు దొరికిందని లేనివి పోనివి ఉన్నటివి లేనివి నీ ఇష్టానుసారంగా మాట్లాడి నువ్వు పాపం తెచ్చుకోకు. వద్దు, అది పంచితి కాదు. అది మీ ఆత్మ వేరు, ఆయన ఆత్మ వేరు, ఇరుగు పొరుగు వారి ఆత్మ వేరు. వారి ఆత్మ బదులు నీ ఆత్మ ఎందుకు మలినం కావాలి? ఎందుకు నువ్వు అట్లా చేసుకుంటావు? నీకు నీవే పాపం చేసుకోవద్దు. ఎవడి పాపం వాందే. శరీరం సారంగా ఉన్నప్పుడే మీ ఇద్దరు కలిసి ఉంటారు. శరీరం విడిపోయిన తర్వాత నువ్వెవరో వాళ్ళెవరో. అక్కడ పెళ్ళి లేదు, పీఠాకులు లేవు అక్కడ పరలోకములో. వాని క్రియలు, వాని మాటలు. అవునా? సౌలు ఎంత చక్కగా తాను ఒప్పుకుంటున్నాడు చూడండి. దావీదు అన్నాడు, అభిషేకించిన వాణ్ణి నన్ను ఇక్కడ అనండి హల్లెలూయా, అభిషేకించిన వాణ్ణి నేను చంపను ప్రభువా, నువ్వే చూసుకో, ఏమన్నా చేసుకో అని చెప్పేసి ఆ విషయాన్ని దేవునికి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఎంత మంచోడండి. కానీ సౌలు తన తప్పును తాను తెలుసుకున్నాడు చూడండి, అది గ్రేట్. వెరీ గుడ్. పరిశుద్ధాత్మ అభికి వచ్చింది. అవునా? తన తప్పును తాను తెలుసుకున్నాడని లోపల చప్పుట్లు కొట్టాడు అబ్బాయి. ఒరే నువ్వన్న కొట్టరు వాళ్ళు కొట్టరు అని తన తప్పు తెలుసుకున్నాడు సౌలు. తెలుసుకొని నాయన నేను తప్పు చేశానురా, నేను పొరపాటు చేశానురా. దేవుని వాక్యములు ఏముంది? దేవుని దగ్గరికి నువ్వు ఏదన్నా అర్పణలు తీసుకొని వెళ్ళాలంటే అర్పణ అక్కడ వదిలేసి బలిపీఠం దగ్గర ఎవరైతే నువ్వు కొట్లాడావో, ఎవరైతే నువ్వు మరి నిష్ఠుల పడ్డావో వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ముందు సంతోషపడు, వారితో సమాధానపడు, వారికి మేలు చేయడానికి ప్లాన్ చేయని యేసు ప్రభే దేవుడే చెప్పాడురా నాన్న కదా. ఇది మనం మర్చిపోతున్నాం. కీర్తనల గ్రంథం తీయండి నాన్న. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం. అట్టివాడు నాలుకతో కొండెములాడు. వెరీ గుడ్. ఏనండి నాన్న, రే ఎంత చక్కటి మాటరా. నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. సౌలు తాను తిట్టుకుంటున్నాడు కదమ్మా. సౌలు తాను విమర్శన చేసుకుంటున్నాడు. ప్రభు సంస్కార భోజనములో పాల్గొందే మనం కూడా ఏంటంటే సౌలు నేను పాపము చేశాను, నేను మూర్ఖుని, నాలో మంచి లేదా ఏ విధంగా అన్నాడో ఆ విధంగానే మనము కూడా ప్రభు సంస్కార భోజనములో మనల్ని తప్పు మనం ఏం చేయాలి తెలుసా? ఎవరి తప్పులు వాళ్ళు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు ఒప్పుకొని ప్రభు సంస్కార భోజనములో మరి రక్తము తాగాలి అంటే ద్రాక్షరసం తాగాలి, మరి శరీరానికి సాధురుక్షణ గోధుమ రొట్టెలో పాలు పొందాలి కదా నాన్న. అవునా కాదా? చూడండి ఎంత చక్కటి మాట చూడండి. ప్రియమైన దేవుని పిల్లల ఆలోచన చెయ్యండి. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము పొందిన వానిని చంపదలచకపోయినందునను ఆయన నా నీతిని నా విశ్వాసితను చూసి నాకు ప్రతిఫలము దయచేయును. వెరీ గుడ్. ఎంత మంచి మాట నాన్న. దావీదు అంటాడు, ఓ నా మామైన సౌలా, నిన్ను చంపటానికి దేవుడే నాకు అవకాశం ఇస్తే నిన్ను చంపకుండా నేను వదిలేశాను. ఇప్పుడు నా నీతికి నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ గోత్రములో పుట్టాడు? యెహోవా దేవుడు ఏ గోత్రములో వచ్చాడు భూమి మీదకి? యూదా గోత్రములోనే వచ్చాడు. దావీదు కుమారుడా అంటాడు.
యేసుక్రీస్తు ప్రభుల వారిని దావీదు కుమారుడు అనేటువంటి మాట సంబోధనగా మాట్లాడారు. నన్ను అట్లుందా? భర్త పొరపాటు చేశాడు నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, అంతే కదమ్మా. హల్లెలూయా. నీ కొడుకు తప్పు చేశాడంటే మంచి మాటలతో మందలించాలి. సంఘములో ఒక విశ్వాసి ఎవరైనా చిన్న పొరపాట్లు చేస్తున్నాడంటే ఏం చేయాలి? మంచికెళ్ళి మంచి మాటలతో చెప్పి వాళ్ళని ఆదరించి చక్కగా ఇది చేయాలి. ఇరుగు పొరుగు వాళ్ళ పొరపాటు చేస్తే ఏం చేయాలి? మంచి మాటలతో ఆదరించాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? కదా నాన్న, ఎవరు వింటున్నారు ఈ మాటలు? దేవుడు వింటున్నాడు. వారిద్దరి సంభాషణ దేవుడు వింటున్నాడు. నేను నిన్ను చంపను, దేవుడు నాకు అప్పచెప్పాడు, నేను నిన్ను చంపను, దేవుడే నిన్ను చూసుకుంటాడు. అవునా? అంత చక్కటి మాట. ఈ మాట మనం మాట్లాడతామా? ఎవరైనా మన ఇరుగు పొరుగు వారు మనల్ని ఏదో అన్నారు, నువ్వు అనలేదని ఆమెని ఆమె గురించి మాట్లాడలేదని ప్రూఫ్ అయిన తర్వాత నువ్వేం చేస్తావు చెప్పు? ఏం చేయాలమ్మా? పో, నీ పాపము నీకుంటుంది పో అని చెప్పేసి నువ్వు మళ్ళా వాళ్ళతో మంచిగా మాట్లాడేది నేర్చుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక తీయండి, 12వ అధ్యాయం తీయండి, 17వ వచనాన్ని చదువుకుందాం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యకుండా చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. ఎంత చక్కటి మాట అండి. క్రీదుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దంటాడు దేవుడు. మనుషులందరి దృష్టిలో మీరేం చేయాలంటే సమాధానం కలిగి ఉండండి. అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క రోమియో సంఘానికి ఒక పత్రిక, చక్కని పత్రిక రాశాడు. నాన్న ఇట్లుండండి మీరు, ఈ విధంగా ఉండండి మీరు. వా, ఎంత చక్కటి మాట అండి. ఉన్నారా? ఈనాడు ఉన్నారా? కీడుకు ప్రతి కీడు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అవునా? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమన్నారు? స్వస్థతలు చేస్తుంటే పరిసయ్యులు, సుంకర్లు, సద్దుకైలు, సుంకర్లు కాదండి, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు అంతే వీళ్ళు ఏమన్నారు చెప్పండి? ఓ మాంత్రికుడా అన్నారు. ఈనాడు కూడా ఏమంటున్నారు? దైవ సేవకులు చాలామంది శాస్త్రులు లాంటి వాళ్ళు ఉన్నారు భూమి మీద. ఒకరు పునరుత్థానం ఉందని నమ్ముతారు, ఒకరు పునరుత్థానం లేదని నమ్ముతారు. ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, సంఘాల్లో ఉన్నారు. ఇలాంటి వారినే చాలామంది మూర్ఖులైనటువంటి విశ్వాసులు ప్రసంగాలు చేయడానికి పిలిపించుకుంటారండి. అవునా? యేసుక్రీస్తుని అంటారు, ఓ తిండిపోతూ, ఓ మాంత్రికుడా, స్వస్థతలు చేస్తే మాంత్రికులు అయిపోతారంట. ఎంత దిగజారిపోయిందమ్మా ఈ పాస్టర్ల జీవితం. అవునా? ఆనాడు వాళ్ళిద్దరూ అప్పుడు పరిపాలన చేసినాడు. ఈనాడు మేమేం చేస్తున్నాము? ప్రభు సేవలో సేవకులంగా దేవుని సేవను పరిపాలన చేసే మేము ఎలా ఉండాలంటే దావీదు మనసు కలిగి మేము ఉండాలి. క్రీస్తు కలిగిన ఈ మనసు అని చెప్తాము, కానీ ఆ మనసు మాలో ఉండనే ఉండదు. అవునా కాదా? ప్రియమైన దేవుని పిల్లల ఆలోచన చెయ్యండి కదా. కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యొద్దు అని అంటది. ఎవరు? యేసయ్య మాట. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. చక్కగా అపోస్తలుల పౌలు నుండి ఈ మాటలు రాయించాడు. అవునా? చూడు, 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రికలోనే, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. బాగినండరా, ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. అంతే కదా. ధర్మశాస్త్రములో ఎవరున్నారు? ఎవరి మాటలు ఉన్నాయంటే తండ్రి అయిన దేవుని మాటలు ఉన్నాయి. అవునా కాదా? ఆయన మనకు రాసి మోషే ద్వారా ఇట్లా బతకండ్రా, ఇట్లా బతికి ఇట్లా నడవండ్రా, ఇట్లా నడుచుకోండ్రా, ఇట్లా పెళ్ళిళ్ళు చేసుకోండ్రా, తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత మీ భార్యలు ఇట్లా ప్రేమించండ్రా, నా పిల్లల్లారా అని చెప్పేసి ఏం చేశా అంటే 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి మనకిచ్చాడు. ఇరుగు పొరుగు వారిని ఈ విధంగా ప్రేమించుకోండి నాన్న, ఒకరిని ఆదరించుకోండి, తర్వాత వడ్డీల వ్యాపారం చెయ్యొద్దండి అన్నాడు. వడ్డీలు ఇవ్వకూడదంట మనము క్రైస్తవులము. అట్లా ఇస్తే మన కుటుంబం అభివృద్ధి కాదంట. ఎన్నడొకనాడు ఏమైపోతుంది? ఖచ్చితంగా
అమ్మా, మనం వేసుకున్న ఇల్లు ఒకనాడు అది కట్టకపోతే ఎట్లయితే కూలి నెత్తి మీద పడుతుందో అవన్నీ మన నెత్తి ఇవల్ల ఉండయిరా. బైబుల్ ధర్మశాస్త్రములో ఇవల్ల ఉండయి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమంటా, నీ పొరుగువాన్ని ఏది ఆశించొద్దంటాడు, నీ పొరుగువాన్ని నిందలు వేయొద్దంటాడు, నీకు నీవే నీచుడు అనుకో అంటాడు. ఇవల్ల మర్చిపోయి గురిగింజ లాంటి జీవితము దైవ సేవకుడు బతుకుతున్నారు. ఇప్పుడు గురిగింజ పైన ఏముంటుంది? ఎర్రగా ఉంటుంది, కింద చెప్తే నల్లగా ఉండదు అనేటువంటి ఆలోచన వాళ్ళు మర్చిపోతారు. ప్రియమైన పిల్లలారా, దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. తన పొరపాట్లను కనుగొని సమాధాన పడుతున్నాడు సౌలు తన అల్లునితో. దావీదా, నైనా నేను చాలా మూర్ఖుండ్రా రే. దావీదు, నేను చాలా మూర్ఖంగా ఆలోచించాను. అవునా కదా? ఈ మాట గ్రహించాడు. ఎవరు గ్రహించాడు చెప్పండి? ఏది నాన్న? రోమిలకు రాసిన మరి పత్రిక 17వ వచనము, తర్వాత రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. ఒకవేళ ఆ కాలములో ఈ మాటలు రాయబోయినా అదే మాటలు మాట్లాడుతున్నాడు అక్కడ. నీకు నేను అన్యాయం చేశాను, నీకు మేలు చేయలేదు, నేను ఎమ్మడి పడ్డాను, మరి కౌజు పిట్టను తరిమినట్టు నేను తరిమాను అని దావీదు చెప్తే వల్ల వింటున్నాడు. అరే, నేనైతే పాపం చేశాను అంటూ 26వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయంలోనే మనం ఉన్నాం. ఇంకా 25వ వచనం మనం చూస్తే, అందుకు సౌలు దావీదా నాయనా నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. ఎంత చక్కటి మాట అండి. పాట ఉంది కదా, ఏ పాట ఉంది కదమ్మా? నా శత్రువులు నన్ను చోటినను నరకపు పాశములరికటినను వరదవలే భక్తిహీనులు పోర్లిన విడువక నన్ను ఎడబాయని దేవ యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ఆయన శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరిచే దేవుడు. ఆ మాట మనం చదువుకుందాం చూడండి. నాయన దావీదు, అందుకు సౌలు దావీదా నాయనా నీవు ఆశీర్వాదము పొందుదువు, ఆశీర్వాదం పొందుదువు, నీవు ఘన కార్యములను పూనుకొని విజయము నొందుదువు గాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయెను. సౌలు తన స్థలమునకు తిరిగి వచ్చెను. వెరీ గుడ్. వాళ్ళిద్దరు ఏమైపోయినారు? ఇప్పుడు సమాధాన పడ్డారా లేదా చెప్పండి? మళ్ళీ మీరు సమాధాన పడుతున్నారా? ఒకళ్ళు ఎవరితోనన్నా కొంచెం కొట్లాడుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారండి? అందరూ కొట్లాడుతట్టు చేసేది ఎవరండి? సైతాను ఓడగొట్టాలంటే మన ఇద్దరు కలసాలి. ఇద్దరు ఏదో అనుకున్న వాళ్ళు కలవాలి, వాళ్ళని ప్రేమించాలి, ఆదరించాలి. ఇది దేవుని ప్రేమ. ఇది అవునా కాదా? మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 34వ వచనము 35వ వచనములో ఏముంది అంటే, సర్ప సంతానమా మీరు చెడ్డవారయుండి ఎలాగు మంచి మాటలు పలకగలరు. హృదయమందు నిండియుండిన దానిని బట్టి. బాగా వినండి నాన్న. ఇప్పుడు సౌలు హృదయం అంతా పశ్చాత్తాపంతో నిండి ఉంది. అందుకే సమాధాన పడుతున్నాడు. పశ్చాత్తాపంతో నిండి ఉన్నాడు. ఇంకా పశ్చాత్తాపం వచ్చేసింది. తన తప్పు తాను తెలుసుకునే స్థితికి వచ్చేసింది. తను ఏమి చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో తెలిసేసుకున్నాడు. ఇంకా ఆ గుర్తు తెచ్చుకున్నాడు. ఎలాగూ మంచి మాటలు పలకగలరు. హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఇప్పుడు ఈయన చెడ్డోడా మంచోడా? సౌలు పాత నిబంధన గ్రంథములో ఉన్న కీసు కుమారుడైన సౌలు సజ్జనుడా దుర్జనుడా?
సజ్జనుడురా, మంచోడు. ఎందుకు? ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాడు. తన మంచితన నిధిలో నుంచి మంచి మాటలు మాట్లాడుతున్నాడు. అర్థం ఏంటంటే, నేను పాపం చేశాను, నేను మూర్ఖంగా మాట్లాడాను, నువ్వు మంచోడివి నాయన, నువ్వు మంచోడివి బాబు కదా. అట్లా మనం ఉండమమ్మా, అవకాశం దొరికితే అయిపోయా. ఇంకా అసహ్యంగా మాట్లాడి, అసహ్యంగా ఆలోచన చేసి, అసహ్యంగా మనం ఏం చేస్తాము, ప్లాన్ చేసి ఏమేమో మనము చేసుకుంటాం. అది దేవునికి ఇష్టం కాందిరా నాన్న. రే, దేవునికి ఇష్టం కాంది, దేవుని కష్టపెట్టేది. కీర్తన 23:4 చూడండి. కీర్తన 23:4 వచ్చిన మనం చూస్తే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఎంత చక్కటి మాట నాన్న. రే, దేవుని నమ్మకంగా మనం ఉండి దేవుని కోసం బతుకుతే ఎంతమంది అయినా శత్రువులు కానీ కదా. ఈనాడు ఏమైపోయింది చెప్పండి? సమాజం, సంఘములో మళ్ళొక పరి చెప్పుకుందాం. ఏమైపోయింది? భర్తకు భార్య శత్రువులుగా అయిపోతున్నారు, భార్య భర్తకు శత్రువు అయిపోతున్నాడు, పిల్లలు తల్లిదండ్రులకు శత్రువులు అయిపోతున్నారు. అవునా కాదా? నిన్న రీసెంట్గా నేను విన్నాను వెయిటింగ్ న్యూస్లో, తల్లిని నరికి పాడేశాడు. కారణం ఏంటంటే, తను బ్రతుకున్నప్పుడే మాకు ఏం చేయాలి, ఆస్తులు పంచుకుంది కదా అని కదా. అక్రమ సంబంధము కలిగి భార్యను నరికి పాడేశాడు. శత్రువు కాదా? శత్రువు అయితేనే అట్లా చేసేది, మిత్రువైతే చెయ్యడు కదా నాన్న. మిత్రువైతే చెయ్యడు. ఇప్పుడు సౌలు దావీదును మిత్రుడుగా అల్లుడైనప్పటికీ స్నేహితుడిగా చేసుకుంటున్నాడు. స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. నాన్న, రే, మనకు కూడా ఎలా ఉండాలి చెప్పండి కదా. నువ్వు పలికే ప్రతి మాట, నువ్వు చెప్పే ప్రతి సలహా, నువ్వు చేసే ప్రతి పని దేవుణ్ణి ఆశీర్వదించినట్లు ఉండాలిరా. నువ్వు తిన్నా తిరిగినా, దేవుని మాటలు మాట్లాడినా, పరిచర్య చేసినా అవి దేవుని మహిమకరంగా ఉండాలని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు చెప్పాడు నాన్న. చెప్పాడురా. ఆ మాటలలో ఎక్కడికి పోతున్నాయిరా? ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఈ మాటలల్లో? ఒక మాట చూడండి. అతడు చేయునదంతయు సఫలమగునని కీర్తన భాగములో దేవుడు చెప్పాడు. అతడు నీటి కాలవల ఎవరున నాటబడినదై కాకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు తాను చేయునదంతయు సఫలమగును. అంటే కదమ్మా, యెహోవా మందిరములో దీవెనలుండయి, యెహోవా మందిరములో ఆశీర్వాదాలుండయి, యెహోవా మందిరములో పశ్చాత్తాపం ఉంది, యెహోవా మందిరములో స్నేహం ఉంది, యెహోవా మందిరములో దీవెనలుండయి. అవునా? దావీదు ఏం చేశాడంటే దేవుని దీవెన పొందాడు. సౌలు చనిపోయిన తర్వాత 2 రాజ్యాలు ఒకటైపోయాయి. రాజును ఏర్పాటు చేసుకున్నాడు. చక్కగా రాజ్య పరిపాలన చేశాడు. మంచి కొడుకును కన్నాడు. ఆ కొడుకు పేరేం పేరు? చాలామంది 14 మంది కొడుకులు, 28 మంది కొడుకులు అనుకుంటా. ఒక బిడ్డ నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ మర్చిపోయినాను. కానీ ఒకటే కుమార్తె ఉంది. తర్వాత ఇంకా చూడండి, అవునా, భయంకరమైనటువంటి మంచి సంతానం ఉంది. అందులో ఒక మంచి కొడుకునిచ్చాడండి. ఏ కొడుకునిచ్చాడు మంచి కొడుకును? తండ్రి భారాన్ని భరించే కొడుకునిచ్చాడు. అవునా? కొందరు కొడుకులంతా చనిపోయారు దేవునికి లోబడక, ఈ లోకపు ఆలోచనతో. నన్ను రే, వాయవర్షం లేనటువంటి నా దావీదు కొడుకులు కొంతమంది దావీదు తప్పు చేయడం లేదు, దావీదు కడుపు నుంచి వచ్చిన వారు, దావీదు అడుగుజాడలో తిరగడం లేదు వీళ్ళు. కానీ మంచి కొడుకును కన్నాడు. ఆయన పేరే సొలొమోను మహారాజు. ఆనాడు అన్నాడు, నీలాంటోడు పుట్టలేదు నాన్న అన్నాడు. అది చక్కని మాట అండి. అవునా? మరి నువ్వు కన్నావు, నీ పిల్లలు నీ ఇంటి భారాన్ని మోస్తున్నారా? అది పరిశుద్ధంగా మొయ్యాలి. ఎట్లంటే ఎట్లా తిరిగి నీకు డబ్బులు తెచ్చితే నువ్వు తీసుకోవద్దు, మంచిది కాదు అది. ఎన్నడొకనాడు ఆ చెడు ఆలోచన, చెడు పనులు పిల్లోని ఏం చేస్తుంది? కటకటాలకు పంపించి ఆలోచన చేస్తుంది. ఒక పిల్లోడు చిన్న గుడ్డు తెచ్చి ఇస్తే 2 మార్చుకొని తిన్నాడు. వాడు గజ దొంగ అయిపోయాడు. లాస్ట్కు ఉరి తీశారు ఆయన్ని. నేను మా అమ్మను చూడాలనేటువంటి ఆశ కలిగినాడు. లాస్ట్ నేను ఉరి తీసేటప్పుడు, హల్లెలూయా, ఉరి తీసేటప్పుడు
నీకేమన్నా కోరిక కోరరా అంటే కోరిక కోరాడు. మా అమ్మని చూడాలన్నాడు. సార్ నేను ఎక్కడికి పారిపోను సార్, చేతులకేసే సంఖ్యలో కాళ్ళకేయండి. ఏంటికి రా, మా అమ్మను కొంచెం ముద్దు పెట్టుకుంటాను సార్. సర్లే, లాస్ట్ వాళ్ళ అమ్మను ఇద్దరు కౌగిలించుకొని ఏడుస్తాను చెప్పి సొక్కిడిచి ఈడిచి చంపబట్టాట. వాళ్ళమ్మ గర్ర తిరిగిందిట. ఏంటికి రా కొడితేవంటే, నేను చిన్నప్పుడు ఒక గుడ్డు తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చిన పక్కన ఇంట్లో, తప్పు చేసి డబ్బు సంపాదించిన, ఆ డబ్బుతో ఏమైపోయినా మేము అభివృద్ధి అయిపోయినాం. చిన్న చిన్న దొంగనై పెద్ద పెద్ద దొంగనై నేను ఇప్పుడు గజ దొంగనై నాకు ఉరి శిక్ష తీరటానికి కారణం ఎవరమ్మా? నా తల్లి. మీరు నరకానికి పోవటానికి నేను కారకుని కాను. అందుకే మీకు వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్పుతుండా. అది నీ ఇష్టం, అది నీ ఇష్టం. రేపొద్దున దేవుని తీర్పులో ఇవల్ల రికార్డింగ్ పెడతాడు నీ ముందు నిలబడి. నా మీద మీరు ఆడ సాటిలు చెప్పారు కూడా పైన కొంచెం ఆగమ్మని చెప్పి ఏం చేస్తాడు, రికార్డింగ్ పెడతాడు. పలానా ఆదివారమున పలాని శుక్రవారమున దైవ సేవకురాలు ప్రతి ఆదివారమున దైవ సేవకుడు నా మాటలు నీకు బోధించాడు, నువ్వు ఎందుకు వినలేదు? అవునా కాదా? దావీదు తప్పు చేయడం లేదురా, అలా కొడుకులు తప్పు చేసి మధ్యన. కానీ ఒక కొడుకు మంచి ఆధారమైన కొడుకు పుట్టాడు. తండ్రి బాధను తండ్రి భారాన్ని భరించి ఏం చేశాడు, తండ్రి కోరికను నెరవేర్చిన వా. ఇప్పుడు ఎవరైనా ఉన్నారండి తండ్రి కోరిక నెరవేర్చిన కుమారులు ఉన్నారా? వానికి ఆస్తి ఎక్కువ ఇచ్చా, నాకు ఆస్తి తక్కువ ఇచ్చా. వానికి అన్ని ఎకరాలా, వీనికి ఎన్ని ఇండ్లా, ఇదే ఉంది. కానీ మన నాన్న ఆశ ఏముందో దాన్ని నెరవేర్చినటువంటి వాడు పుట్టాలి. దావీదు పుట్టాడు. తండ్రి యెరూషలేములో ఒక మంచి దేవాలయాన్ని కట్టాలి ప్రజల కొరకు. నా తండ్రి 10 ఆజ్ఞలు బయట మందసం ఉండిపోతుంది, వానకు నానుతుంది, ఎండకెండుతుంది. అరే నేనైతే మంచి మేడమిద్దలో ఉన్న ఒక ఆత్మ ప్రేరేపణ కలిగి చక్కని మందిరాన్ని కట్టడానికి, లేదు నాయన నువ్వు వద్దు, నువ్వు కట్టకూడదు, నీ కొడుకు కడతాడని కొడుకుతో చక్కని మందిరాన్ని కట్టించాడు. మీరు కూడా నాకందరూ ఆత్మీయ పిల్లలే. ఓకే, నాకంటే వయసులో మీరు పెద్దవాళ్ళైనా యేసుక్రీస్తులో నేను మిమ్మల్ని కని బాప్తిసం ఇచ్చాను కనుక మీరు నాకు బిడ్డలు, పురుషులైతే కొడుకులే. నా ఆశని నెరవేర్చే బిడ్డలు, కొడుకులు కావాలి కదా. మందిరం అక్కడ బండలు వేయాలి, పైన స్లాబ్ వేయాలి. మరి నా ఆశని నెరవేర్చే మీరు కుమార్తెలు, కుమారులు అవుతున్నారా? మీ సంసారాలు, మీ పిల్లలు మీరు చూసుకొని నేను కాదనను. కానీ మన తండ్రి పని కూడా చేయడం అనేది చాలా మంచిది. ఇది దేవుని పని చేయడం చాలా మంచిది. అవునా? ఇప్పుడు లూకా రాసిన సువార్త చివరి మాట 14:11 చూద్దాం. ఏముంది? తన్ను తాను హెచ్చించుకున్నవాడు ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పెను. చాలు. దావీదు తన్ను తాను తగ్గించుకున్నాడు. చివరికి సౌలు కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు. నేను మూర్ఖుణ్ణి, పనికిరాని వాడిని, నేను చాలా పాపం చేశాను, అసలుకు చాలా దుర్మార్గుణ్ణి. సౌలా నువ్వు చాలా మంచిగా, దావీదా నువ్వు చాలా మంచోడివి, నీ రాజ్యము స్థిరపడుతుంది, నీ రాజ్యము స్థిరపడుతుందని శత్రువుతో పలికించాడు దేవుడు. మన దేవుడు చాలా గ్రేట్, మన దేవుడు చాలా గ్రేట్. సొంతం పిల్లనిచ్చిన మామైన శత్రువు అయిపోయాడు. లాస్ట్కు వారిద్దరు మిత్రులుగా మారారు. నన్ను ఇంత వాక్యాలు వింటావు కదా, మీరెందుకు ఇరుగు పొరుగు వారి విషయంలో మీరు మంచి ప్రేమ కలిగి ఎందుకుండరు చెప్పండి? ప్రేమ కలిగి ఉండాలి. దేవుని వాక్యానికి నువ్వు లోబడినట్టు, దేవుని వాక్యానికి లోబడినట్టు. అవునా కదా? లోబడినట్టు కదా నాన్న. దేవుని మీద ప్రేమ ఉన్నోళ్ళు ఎంత ఇంట్లో కార్యమున్నా ఏం చేస్తారు చెప్పండి? నిజంగా దేవుని మీద మనకు ప్రేమ ఉందన్నోళ్ళు బంధువులు వచ్చినా, ఇంట్లో ఏదైనా జరిగినా, ఏమి చేసినా. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ, మనము ఏదైనా షేర్ మూల పెట్టుబడి అంటూ ఏదైనా అప్పు తీసుకుంటాం, రేపు మనం ఖచ్చితంగా కట్టాలి. మనకు కొంచెము అస్వస్థత ఉంది, ఇంటికాడ ఉంటామా? అమ్మ ఉంటారా? కొంచెం శక్తి ఉంది, కొంచెం పనికి పోయే శక్తి ఉంది, ఇంటికాడ ఉంటామా? రేపు వచ్చి ఆయన అప్పు అడుగుతాడు, ఎట్టా ఈరోజు పని పోతే డబ్బులు వస్తాయని ఏం చేస్తారని ఆయన చెప్పండి, పోతారా? పోరా?
మళ్ళీ దేవుని దగ్గరికి వస్తే ఎంత మేలు కదా. చాలామంది అంటే ఈడే కాదు, ప్రపంచంలో ఏ ఊర్లో చూడు, ఏమను ప్రార్థనకు రాలేదంటే ఏదో ఒక సాకు చెప్పి ఇంటికాడ కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు జనులు మందిరానికి వెళుతున్నదాన్ని చూసి మూర్ఛలబడిపోయినాడంట. అరే ఆయన కూడా మందిరంలో ఉన్నాడు, అందరూ చర్చికి వస్తుంటే దావీదు ఆయన్నే మూర్ఛలో పడిపోయినాడంట. అరే ఇంతమందికి ఇంత భక్తి ఉంది అని. మన మందిరంలో చాలామందికి భక్తి లేనందుకు నేను మూర్ఛిల్లపోతున్నా. ఆయన వస్తున్నందుకు మూర్ఛిల్లపోయినాడు, మీరు రాకున్నందుకు నేను మూర్ఛిల్లపోతున్నా. ఇది ఆయనకు నాకు తేడా ఏం లేదు, ఇదే తేడా. దావీదుకు నాకు అదే తేడా, ఇదే తేడా. అవునా కాదా? కదా నాన్న, కదా. పొరపాట్లు తెలుసుకున్నాడా మన సౌలు? తెలుసుకున్నాడా? ఏమన్నాడు? నువ్వు నాకంటే నీతిమంతుడు, నీ రాజ్యం బాగుంటుంది, నీ రాజ్యం స్థిరపడుతుంది. ఇప్పుడు దావీదు రాజ్యమే పరలోకములో పరిపాలన చేసేది. ఆయన కుటుంబంలో యేసు ప్రభు వచ్చాడు కదా, ఆ రాజ్యమే స్థిరపడుతుంది కదా. తండ్రి అయిన దేవుడు శత్రువుతోని కూడా మంచిగా ఉన్నోళ్ళను దేవుడు దీవిస్తాడు. అంతే కదా నాన్న. మనం ఆ స్థితిలో మనం ఉందామా? అమ్మా, ఎవరైతే తిట్టించుకున్నోళ్ళు, ఎవరైతే నిందించుకున్నోళ్ళు, ఎవరైతే ఏలన చేయించుకున్నోళ్ళు, మీరే గ్రేటు తెలుసా. మీ దగ్గరనే దేవుడు ఉంటాడు, దేవుడు మీకే సహాయం చేస్తాడు. విరిగి నలిగిన హృదయం వారి మధ్యలో దేవుడు ఉంటాడని వాక్యం రాయబడింది. అది దేవుని కోసము మనం ఎన్ని నిందలు పడ్డా పర్వాలేదు. నిన్న గద్వాల్లో మన సహోదరులు వెళితే చాలామంది కొట్టి పంపించారండి. ఎవరి కోసం? దేవుని కోసం. వాళ్ళ ధన్యులో, దేవుని కోసం దెబ్బలు తిన్న వాళ్ళు ధన్యులో, వాళ్ళకు మంచి దీవెనలు ఉన్నాయి. అవునా? మరి సౌలులాగా మనం మారదామా? సౌలు అంత కక్ష పెట్టుకున్నటువంటి వాడే మారిపోయాడు చివరికి. మనం కూడా మారదాం, మనం కూడా మంచి మనసులు అయ్యదాం, మనం కూడా మంచి మనసు తెచ్చుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకండి నాన్న, ప్రార్థన చేసుకుందాం. మరి కళ్ళు మూసుకండి. మరి మన మధ్యలో ఉన్న మరి దాదాపు 2 నెలల నుంచి మందిరం లేక పాపం కొడుకు ప్రయాసతో ఉన్న మరి యోహాను చక్కగా ప్రార్థన చేస్తాడు నాన్న. ప్రార్థన చేస్తాడు. చేసి ముందుకెళ్ళిపోదాం వాక్యం కొరకు. పరిశుద్ధుడా, పరమాత్ముడా, మహా